చోరీలకు పాల్పడుతున్న అంతర్జిల్లా దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి 7 లక్షల విలువ చేసే 50 గ్రాముల బంగారం, 1100 గ్రాముల వెండి నగలు, ఒక బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి రూరల్, చంద్రగిరిలో జరిగిన 8 చోరీ కేసుల్లో వీరిని నేరస్తులుగా గుర్తించిన పోలీసులు ప్రత్యేక నిఘాతో ముఠాను పట్టుకున్నారు. నేరస్తులను చాకచక్యంగా పట్టుకున్న సిబ్బందిని డీఎస్పీ ప్రసాద్ అభినందించి రివార్డులు అందజేశారు. రవీంద్ర, మురళీమోహన్, పిఎస్ఐగా ఉన్న మంజుల, నాగమంజుల, ఇంకా వారి సిబ్బంది పురందరు, మునియ వీళ్ళందరూ వెహికల్ చెక్ చేస్తూ ఉండగా వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి వీళ్ళని చూసి వెహికల్ చెక్ చేయడం చూసి పారిపోతుంటే వీళ్ళని పట్టుకొని చెక్ చేస్తే ప్రాపర్టీతో పాటు రిమాండ్గా దొరికారు. వీళ్ళని ఈరోజు అరెస్ట్ చూపించి రిమాండ్కు పంపించడం జరిగింది. ఈ కేసుల్లో ఈ ముద్దాయిలను అరెస్ట్ చేసినందుకు గాను తిరుపతి జిల్లా ఎస్పీ గారు సుబ్రాయుడు సారు వీరిని అభినందించడం జరిగింది. క్యాష్ వారు కూడా ప్రకటించడం జరిగింది. ఇంకా అత్యుత్సాహంతో పెద్ద కేసులు ఈ చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఇంకా పెండింగ్ ఉన్నాయి. వాటిని కూడా ఈ టెక్నికల్ ఎవిడెన్స్ని బట్టి కానీ సాంప్రదాయబద్ధంగా ఉన్న ఈ క్రిమినల్స్ హిస్టరీని బట్టి, జైలు రిలీజ్ లిస్టుని బట్టి వీళ్ళని త్వరగా